భారత కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీ అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. పేద వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ సిపిఐ అని అన్నారు. కూడు గూడు భూమి కోసం అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన నిలిచిన ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిపిఐ శత జయంతి వేడుకల సభ ఏర్పాటు చేశారు. హైస్కూల్ గ్రౌండ్ నుండి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా వచ్చి సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మందపవన్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. 100 ఏళ్ల శత జయంతి సభలు జరుపుకున్నాం, కానీ అధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నామో మనము ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలోని చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, క్యూబా వంటి దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీ పేదలకు విద్య, వైద్యం, న్యాయం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అక్కడి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చాడా తెలిపారు. మన దేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆయన విమర్శించారు. కార్మికుల హక్కులు హరించే విధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చిందని, వాటిని ఏఐటీయూసీ ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తేనే ఆ నల్ల చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని చాడా తెలిపారు. దున్నేవానికే భూమి కావాలి అని పోరాటాలు చేసి అనేక మంది అసూలు బాసారని ఆయన గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో ఉండి పేదల హక్కుల కోసం మరోసారి పోరాటాలకు సిద్ధం కావాలని చాడా పిలుపునిచ్చారు.